కూటమి ప్రభుత్వం వల్ల ప్రశ్న రావణ్పై వరుస అరెస్టులపై సుగాలి ప్రీతి తల్లి తీవ్రంగా మండిపడ్డారు. ప్రశ్నించే గొంతులను అణచివేస్తున్నారని ఆరోపిస్తూ భారీ పోలీసు బలగాలను ఉపయోగించి అరెస్టులకి పాల్పడడం అధికార దుర్వినియోగమేనని విమర్శించారు. అదే చొరవ సామాన్య బాధితుల కేసుల్లో చూపించి ఉంటే న్యాయం జరిగేదని అన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనకు గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలే తగిన సమాధానం చెప్తారని మండిపడ్డారు. ఈరోజు నేను గన్నవరానికి రావడానికి గల కారణాలు, మొదటిది రావణ్ గారిని అదేవిధంగా శ్రావణ్ గారిని కలిసి పవన్ కళ్యాణ్ గారి లాగా సుగాలి ప్రీతి కేసును మధ్యలో వదిలేసి మాకు హ్యాండ్ ఇవ్వద్దండి అని అడగడానికి వచ్చాను ఒకటి. రెండవది ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి వచ్చాను. మరి వచ్చే దారిలో నేను ఒక 2 వీడియోస్ చూడడం జరిగింది. 2019 నుంచి 2024లో మరి 2023లో మరి పవన్ కళ్యాణ్ గారు మరి గుంటూరులో సభలలో చాలా సందర్భాల్లో సుగాలి ప్రీతికి జరిగిన అన్యాయాన్ని చాలా గట్టిగా ప్రశ్నించారు, చాలా బాధపడ్డారు. మరి అధికారంలోకి రాగానే ఫస్ట్ కేసు సుగాలి ప్రీతి కేసు అన్నారు. ఇక్కడ వచ్చిన మీడియా ప్రతినిధులకు అందరికీ నా నమస్కారాలు. ఈరోజు నేను గన్నవరానికి రావడానికి గల కారణాలు, మొదటిది రావణ్ గారిని అదేవిధంగా శ్రావణ్ గారిని కలిసి పవన్ కళ్యాణ్ గారి లాగా సుగాలి ప్రీతి కేసును మధ్యలో వదిలేసి మాకు హ్యాండ్ ఇవ్వద్దండి అని అడగడానికి వచ్చాను ఒకటి. రెండవది ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి వచ్చాను. మరి వచ్చే దారిలో నేను ఒక 2 వీడియోస్ చూడడం జరిగింది. 2019 నుంచి 2024లో మరి 2023లో మరి పవన్ కళ్యాణ్ గారు మరి గుంటూరు అంతా కష్టపడి మేము ప్రజల్లో భయాందోళన కలిగించి మన పార్టీ పెద్ద ఈ రావణ్నే మేము ఏదో చేయబోతున్నామని ఒక క్రియేట్ చేసాం. దాన్ని మీరు పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళటం, కోర్టుకి తీసుకెళ్ళటం, జడ శ్రావణ్ కుమార్ గారు బయటికి తీసుకురావడం మాకు చాలా చిగ్గుగా ఉంది. మీరు దీన్ని ఏం చేస్తారని వాళ్ళ జన సైనికులు వాళ్ళ పార్టీ వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని నిలదీస్తే వేరే గత్యంతరం లేక మరి బెయిల్ రాకుండా ఆ సెక్షన్ వేయాలని వేయడం తప్ప. కానీ ఇంకోటి ఏంటంటే ప్రకాష్ రాజ్ గారిని కూడా ఇందులో ఇంక్లూడ్ చేసి, ప్రకాష్ రాజ్ గారు ఆయన కూడా ఏం తప్పే మాట్లాడలేదే. ఫస్ట్ అరెస్ట్ చేశారు, బెయిల్ వచ్చింది. రెండో టైం అరెస్ట్ చేశారు, బెయిల్ వచ్చింది. మూడో టైం అరెస్ట్ చేశారు, బెయిల్ వచ్చింది. నాలుగో టైం అరెస్ట్ చేశారు, బెయిల్ వచ్చింది అనే మాట కూడా మీరు జీర్ణించుకోలేపారా? దానికి కూడా మీరు బాధపడిపోయారా? అంటే తప్పేమన్నా మాట్లాడారా? జడ శ్రావణ్ కుమార్ గారు హీరో, అవును, రియల్ హీరో కాదు ఆయన, రియల్ హీరో. ఆయన రియల్ హీరో, రియల్ హీరో కాదు. ప్యాకప్ 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 అంటే ఆ హీరో కాదు, ఆయన రియల్ హీరో జడ శ్రావణ్. విజయవాడలో రెడ్డి సంఘం రాష్ట్ర